अस्मद्गुरुभ्यो नमः। श्रीरंगाचार्य गुरवे अप्पलाचार्य सूनवे श्रीभाष्यादि प्रवाच्याय देशिकाय नमो नमः। ఋగ్వేద మంత్రాన్ని పాదగర్భితం చేసి జైమిని మహర్షి పరమశివుల వారి తాండవాన్ని ఆస్వాదిస్తూ చెప్పిన మంత్రం ఒకటి సంసారంలో కష్టాలకి విహ్వలతకి అంటే దారి తెన్ను కనిపించకుండా పోయిన స్థితి లోపల అనుసంధానం చేసుకుంటే ఇది మనకి మార్గం కనిపిస్తుంది, క్షేమం కనిపిస్తుంది. ఇది అందరికీ కూడా అపార సంసార సముద్ర మధ్యే నిమగ్నం ఉత్క్రోశం అనల్పరాగం మాం అక్షమం పాహి మహేంద్రజుష్టం ఓజిష్టయ దక్షిణ ఏవ రాతిం. పరమశివ, నాకు అలాంటి సంపద ఇయ్యి. ఎలాంటి సంపదో తెలుసా? దేవతలకందరికీ కూడా అధినాయకుడు ఇంద్రుడు అంటున్నావు, కానీ ఇంద్రుడు పడుతున్న కష్టాలు ఎవడైనా పడ్డాడా? ఎవడు ఎక్కడ మంచివాడు తపస్సు చేసినా ముందు ఇంద్రుడికే బాధ. రాక్షసుడు తపస్సు చేసినా ఇంద్రుడికే బాధ. రాక్షసుడికి వరాలు వస్తే వాడు క్షేమంగా ఉండడం కాదు, వాడు ఇంద్రుడిని దేవతలందరినీ ఇబ్బంది పెట్టాడు వాడు. అలాంటి కష్టాలు నాకు వస్తున్నాయి. అపార సంసార సముద్ర మధ్యే నిమగ్నం. ఒడ్డు తెలియదు, ఎక్కడుందో తెలియదు. ఆ సంసారమనే సముద్రం, ఎన్ని నదులు కలుస్తాయో తెలియదు. అలాంటి చోట మధ్యే నిమగ్నం, మధ్యలో పడినవే కాదు, పూర్తిగా మునిగిపోయినాను నేను. ఉత్క్రోశం, అరుస్తున్నాను, ఆక్రోశిస్తున్నాను. ఎవరికీ వినిపించదవి, జత కెరటాల చప్పుల్లో కలిసిపోతున్నాయి. అనల్పరాగం, అసలు ఆనందపడడానికంటూ ఒక మాట వినిపించుకునే అదృష్టం లేదు. అనల్పరాగం, దేని మీద కూడా ఆత్రం లేదు. నన్ను రక్షించేవాడు లేడు, రక్షించేవాడు ఉన్నాడేమో అని ఆశపడదామంటే అలాంటి అవకాశం కూడా లేదు. పోనీ నేను అరుస్తున్నది ఏమన్నా వినిపించదు, ఎందుకు వినిపించలేదంటే నా చేతనంత గట్టిగా అనల్పరాగం. మాం అక్షమం, క్షమించడానికి కూడా లేని నేను తప్పులు చేశాను, నేను రక్షణ లేనివాడిని నేను. పాహి మహేంద్రజుష్టం ఓజిష్టయ దక్షిణ ఏవ రాతిం. ఎలాంటిదో తెలుసునా నాకు కావాల్సిన సంపద? మహేంద్రజుష్టం, ఇంద్రుడు కూడా తృప్తిపడి ఆనందపడేలాంటి సంపద ఏదుందో అలాంటి సంపద. ఓజిష్టయ, మంచి బలంతో ఆ సంపద మళ్ళీ వచ్చిన తర్వాత ఎవడి వల్ల కూడా ఏ కష్టము రాకూడదు, దానికి నేను 10 మందికి ఉపయోగించాలి. దక్షిణ ఏవ రాతిం, నేర్పరితనం. దక్షిణం అంటే అర్థం ఇక్కడ సమృద్ధి. దక్షిణ ఇస్తున్నామంటారు, వాడు కోటీశ్వరుడు, చేతి 2 రూపాయలు తాంబూల్లో పెడతాడు, దక్షిణ ఇచ్చామంటాడు. ఏడు బాగుందా? అదే దక్షిణం అంటే సమృద్ధిగా ఉండడం అని అర్థం. దక్షిణ ఏవ రాతిం, అలాంటి సంపాదన, అలాంటి రక్షణ కలిగిపోయా స్వామి. అపార సంసార సముద్ర మధ్యే నిమగ్నం ఉత్క్రోశం అనల్పరాగం మాం అక్షమం పాహి, రక్షించవయ్య. మహేంద్రజుష్టం ఓజిష్టయ దక్షిణ ఏవ రాతిం. ఇక తరువాతి శ్లోకం పాపహరణ కలగాలి, తాపహరణ కావాలి, దుఃఖాలు చింతలు అన్నీ కూడా పోవాలి, బంధువులంతా దగ్గర కావాలి, నా వాళ్ళన్న వాళ్ళందరూ కూడా దగ్గరికి రావాలి. స్మరన్ పురా సంచిత పాతకాని కరం యమస్యాసి ముఖం యమారే బిభేమి మే దేహి యథేష్టం ఆయు యది క్షతాయు యది వా పరేతు. భగవంతుడా, నువ్వు నాకు ఆయుస్సు ఈ లోకంలో ఇచ్చినా సరే, పై లోకాల్లో ఇచ్చినా సరే నాకు అభ్యంతరం లేదు. ఏమిటంటే నేను బాధపడేది స్మరన్
పురాసంచిత పాతకాని. నేను ఇంతకుముందు చేసిన పాపాలన్నీ కూడా తలుచుకుని సంచితము దాచుకున్నా, అనుభవించడానికి ఉండదేమో అని చెప్పి అవి అనుభవిస్తున్నాయి ఇవాళ. పురాసంచిత పాతకాని స్మరన్. భయపడ్డం దేనికో తెలిసిన, ఖరం యమస్యాభిముఖం. యముడి ముఖమే అంటేనే భయపడతాం మేము. నిజానికి యముడు చాలా ప్రశాంతాత్ముడు, కానీ ఆయన పేరు వింటే మా మృత్యుదేవత భయం. భయంకరమైన కరం వాడి అయిన యమస్యాపి ముఖం స్మరన్ యమారే బిభేమి. అది కూడా తలుచుకుంటున్నా. నా పాపాలే కాదు, ఆయన పెట్టబోయే శిక్షలు కూడా తలుచుకుని భయపడుతున్నాను. బిభేమి మే దేహి, నాకివ్వయ్య యథేష్టం ఆయు, నాకు తగినటువంటి ఆయుష్ ఇయ్యి. ఆయుష్ పోయిన తర్వాత ఎలాగ ఆయన శిక్షిస్తాడు, సరే వదిలి. ఇక్కడున్నప్పుడైనా ఆనందపగా ఉండాలి నేను. యథేష్టం ఆయు యది క్షతాయు, జీవలోకంలో ఉంటూ నాశనమయ్యేలాంటి ఆయుషది ఉండని, ఉన్ననాడు సుఖంగా ఉండని. క్షతాయు యదివా పరేతు, ఊర్ధ్వలోకాల్లో ఆయుష్ ఉంటుందే అదే నా ఈ పర్వాలేదు అక్కంటాను. అంటే సంసారంలో పడి ఉండి ఇది ఇబ్బందులు పడలేను నేను, రక్షించు. ఎంత తమాషాగా అడిగారండి. కష్టపెడుతున్నావు నిజమే, కష్టాలు అనుభవిస్తున్నాను నిజమే, కానీ ఒక్కసారి నేను పడే బాధ చూసుకో. ఏం ప్రాణప్రయాణ సమయే కఫవాతవిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఎలాగయ్యా నేను చూసేది, యముడే గుర్తు వస్తున్నాడు మాటి మాటికి కూడాను. అంచేత స్వామి నిన్ను ప్రార్థన చేస్తున్నాను, రక్షించవయ్యా పరమాత్మ. అంటే స్మరన్ పురాసంచిత పాతకాని కరం యమస్యాపి ముఖం. యమస్యాభిముఖం రెండున్నాయి, అపి ఉంది అభి. యమస్య అభిముఖం యమరే బిభేమి. నువ్వు యముడికి కూడా శత్రువి, యముడికి కూడా నియమించగలిగిన వాడివి. బిభేమి దేహి మే యథేష్టమాయు యది క్షతాయు యదివా పరేతు. ఎలా ఇచ్చినా సరే మాకు అనుగ్రహమే, రక్షించవయ్యా. అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధం ఉండడానికి, ఆనందం కలగడం కోసం ఇదిగో ఇది ఈ మంత్రం. ఇది కూడా ఋగ్వేద మంత్రం, పాదగర్భితమైనది. అది సుగంధి సుందరం భస్మ గౌరై అనంతభోగే మృదులై అఘోరై ఇమం కదాలింగతి మాం పినాకి స్థిరేభిరంగై పురురూప ఉగ్రహ. ఆయన ఎలాంటివాడో తెలుసిన, పినాకి, పినాకము చేత్తో పట్టుకున్నాడు. 3 రకాల తాపములన్నీ తొలగించే త్రిశూలం చేత్తో పట్టుకున్నాడు కదా ఆ స్వామి. స్థిరేభి అంగై, ఆయన అవయవముల్లో ఎక్కడా లోపం లేదు, స్థిరమైనవి. ఆయన చూపులు స్థిరమైనవి, భుజములు స్థిరమైనవి, పాదములు, కటి ప్రదేశము ప్రతి ఒక్కటి కూడా ఎల్లాగోల్లాగా మమ్మల్ని రక్షించేవే. స్థిరేభిరంగై పురురూప, ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రూపాలు ధరిస్తాడు. ఉగ్రహ, భయంకరుడు కాదండి, ఉన్నతుడు. ఉగ్ర శబ్దానికి అర్థము ఉన్నతి, అందరికంటే గొప్పవాడు. అలాంటి పినాకి ఇమం కదాలింగతి మాం, నన్ను ఒక్కసారి కౌగిలించుకుంటాడా. చిన్నపిల్లవాడు తప్పిపోయాడు ఎక్కడోను, వాడి కోసం వెతికి వెతికి యాతన పడ్డారు, దొరికాడు. తల్లి ఎలా ముద్దులాడుతుందండి. అంతవరకు విసుక్కున్న తండ్రి కూడా వాడి దగ్గరికి తీసుకుని ముద్దులాడతాడే, అది విశేషం అన్నమాట. అందుకని ఇమం కదా లింగతి మాం పినాకి. ఎలాంటి స్వరూపమయ్యా, సుగంధి. పేరుకి శ్మశానంలో ఉంటాడు తప్ప ఆయన ఒళ్ళంతా కూడా అద్భుతమైన పరిమళంతో నిండి ఉంటుంది. సుగంధి సుందరం, సుందరుడు ఆయన. నష్టద్రవ్య లాభాన్ని కలిగించేవాడు. సుందర శబ్దం అంటే నష్టద్రవ్య లాభము సుందర అంటారు అక్కడ. అలాంటి వాళ్ళైనా భస్మ గౌరై,
అది భస్మము చేత ఏర్పడిన ఎర్రదనంతో చెప్పుకున్నాం. చితాభస్మం అంటే అర్థం అక్కడ మనుషుల శవాలు కాలింది కాదండి. అక్కడ ఉపయోగించే ద్రవ్యములు, కట్టెలు కానీ, వెదురు కానీ, ఆవు పేడ కానీ, ఆ ద్రవ్యములతోటి అలంకరించబడి అద్భుతమైన సౌందర్యం కలిగినవాడు. అంతే తప్ప శవాలు కాలిపోతే శవాల బూడిద పట్టుకొస్తాను అనుకోకండి. దీనికి దానికి తేడా ఉంటుంది అక్కడ. అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది, పట్టుకొచ్చే వాళ్ళకి తెలుస్తుంది. అందుకనే మనకి పూజా స్టోర్స్లో దొరికే భస్మము శవాల భస్మం కాదది. ఆ భస్మము ఎలా తయారు చేయాలో కార్తీక పురాణం చెప్పింది, శివపురాణం ఉంది, మాఘపురాణం ఉంది, పద్మపురాణము, దేవి భాగవతం కూడా చెప్పింది. కాస్త గమనించండి అది. అంచేత భస్మగౌరై అనంతభోగే మృదులై, అనంతాది ఉన్నారు కదా వీళ్ళు సర్పములు, ఆ భోగములై మృదులై అఘోరై, దానివల్ల మెత్తదనం కలిగిన వాడు. అంటే అంత గట్టిగా చుట్టినప్పటికి కూడా ఆయన ఒళ్ళు కందిపోవటం లేదు. అఘోరై, అవి ఘోరములు కాదు, అవి కూడా ప్రశాంతముగా ఉంటాయి. అలాంటి స్వరూపం కలిగిన ఆ స్వామి నన్ను ఈనాడు ఆలింగనం చేసుకుంటాడు కదా, అతని ఒడిలోకి చేరాలని అనుకుంటున్నాను నేను. అయ్యా, ఈ భయాన్ని పోగొట్టవయ్యా బాబు అంటూ క్రోశంతం ఈశం పతితం భవాబ్దౌ నాకస్తమండూకైవాతి భీతం కదానుమాం రక్షతి దేవదేవ హిరణ్యరూప సహ హిరణ్యదృక్. ఇది కూడా ఋగ్వేద మంత్రం కలుపుకున్నది. కదానుమాం రక్షతి, ఎప్పుడు నన్ను రక్షిస్తాడు కదా, కదా ను మాం రక్షతి, ఇండీడ్ ఎప్పుడు రక్షిస్తాడు కదా. దేవదేవ హిరణ్యరూప, బంగారు రూపం లాంటివాడు, సహా హిరణ్య సందృక్, హితము రమణీయమైన స్వరూపం కలిగినవాడు. ఎలాంటి వాడు తెలుసా నేను? క్రోశంతం ఈశం, భగవంతుని కోసమని ఆర్తనాదాలు చేస్తున్నాను. రక్షించండి, 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 మాం పాహి 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 అని. ఎలాగా? పతితం భవాబ్ధు, సంసారం అనే సముద్రంలో పడి ఉండి ప్రార్థన చేస్తున్నాను. తర్వాత ఇంకొకటి ఉంది, నాకస్త మండూక ఇవ అతిభీతం. నాకమంటే స్వర్గలోకం కాదండి, పాతాళలోకం, పాతాళంలో పడి ఉన్నది. నాకమంటే పుట్ట అని కూడా అర్థం ఉంది. నాక శబ్దానికి బదులు నాగశబ్దం వేసినట్టయితే పాము. నాకస్త మండూకైవా భాతి, ఎక్కడో పుట్టలో పడి ఉన్న మండూకము కప్ప పొరపాటుని వెళ్ళింది, లేదా బిలంలో పడింది, అది అరుస్తుంది, బయటికి రాలేదు. అలాగే లేదు, పాము నోటిలో పడింది, ఎప్పుడు మింగుతుందో తెలియదు. అలాగే నేను యాత్ర పడుతున్నాను. నాకస్త మండూక ఇవాతి భీతం. నాక నాగ రెండర్థాలు ఉన్నాయి. ఇది వేదంలో చూస్తుంటే తప్ప ఈ భావం మనకి దొరకదు. అలాంటి వాణ్ణి కదానుమాం రక్షతి దేవ హిరణ్యరూప స హిరణ్య సంద్రిక్. అంచేత స్వామి నన్ను రక్షించు. ఆయాత యూయం భవత ఆధిపత్యే కామం గుహేశం గిరిశం యజధ్వం ఏవం పురా అభ్యర్చ్య హిరణ్యగర్భ భూతస్య జాత పతిరేక ఆసీత్. ఇతడిని ఒకప్పుడు బ్రహ్మదేవుడు అర్చ్య ఆతన్నే అర్చన చేసి, ఆతన్నే తలచి, ఆతన్నే ప్రాప్తిగా తీసుకొని, ఆతన్నే ప్రాపుగా ఎన్నుకొని, అతని వల్లనే ప్రేరణ పొంది భూతస్య జాత భూత అంటే సృష్టించబడిన ఈ సకల జీవులకి పతి ఏక ఆసీత్, ఒక్కడే అయ్యాడు. సృష్టించినవాడు శ్రీ మహావిష్ణువు, కానీ పేరెవరికి వచ్చింది? బ్రహ్మదేవుడికి వచ్చింది. అది విశేషం, పతిరేక ఆసీత్. అంచేత బాబు భక్తులరా, మీరంతా రండి. ఆయాత యూయం, మీరందరూ ఇక్కడికి వచ్చి ఆరాధన చేయండి. ఇది అధికార ప్రాప్తికి అద్భుతమైన మంత్రము. 11 సోమవారాలు శివాలయంలో 108 సార్లు చదవండి. రుద్రార్చన చేయించుకోండి.
అభిషేకంలో పాల్గొనండి, మీకు అధికారం లభిస్తుంది. ఆయాత యూయం భవత ఆధిపత్యే, మీరు అధిపతి లోదురు కానీ కామం కోరిన ఆధిపత్యం వస్తుంది. గుహేశం గిరిశం యజధ్వం, ఈయన గుహలో ఉంటాడు. స్తుహి గర్తపదం యువానం మృగం కుచరో గిరిష్ట, అలాంటివాడు ఆయన. గుహలోపల ఉంటాడు. గిరిశం, కొండలన్నిటికీ కూడా అధిపతి ఆయన. యజధ్వం, ఆయన్ని పూజించండి అయ్యా. మళ్ళీ ఒక్కసారి చూడండి. ఆయాత యూయం భవత ఆధిపత్యే కామం గుహేశం గిరిశం యజధ్వం ఏవం పురా అభ్యర్చ్య హిరణ్యగర్భ భూతస్య జాత పతిరేక ఆసీత్. అలాంటిదే ఇంకో మంత్రం కూడా చెప్పుకుందాం. సంతాన ప్రాప్తికి ఇది 120 రోజులు చేయాలి. మగవాళ్ళైతే క్రమం తప్పకుండా, ఆడవాళ్ళైతే అవాంతరాలు వదిలిపెట్టి చెయ్యండి. సలిమిడి, పాలు, పళ్ళు నివేదన చెయ్యండి. చిమ్మిలి సుపుత్రకామ అపి, ఏ మనుష్య, ఏ మానవులైతే మంచి సంతానం కావాలనుకుంటారో, యువానం ఏనం గిరిశం యజంతాం, యువకుడు ఈ అద్భుతమైన వ్యక్తి గిరీశుణ్ణి ఆరాధన చేయండి అయ్యా. యత, ఎవరినైతే ఆరాధిస్తే, దేని వలనైతే స్వయంభూ జగతో విధాత, స్వయముగా వచ్చాడే అన్నారే బ్రహ్మదేవుడు, అంటే స్త్రీ పురుష సంయోగం లేకుండానే తనంత తాను వెలువరించబడ్డాడు. స్వయంభూ జగత విధాత, జగత్తునంతటినీ కూడా సృష్టించిన మహానుభావుడు. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే, హిరణ్యగర్భుడే ముందు నిలబడ్డాడు. సృష్టి ఎవరు చేశారు? విష్ణువు అంటున్నారా, శివుడు అంటున్నారా, ఇంద్రుడు అంటున్నారా, ఏమంటున్నారు? బ్రహ్మదేవుడు అంటున్నారు. మరి బ్రహ్మకి మూలం ఎవరండి? అది విశేషం. అంచేత సుపుత్రకామాపి ఏ మనుష్య యువానం ఏనం గిరిశం యజంతాం యత స్వయంభూ జగతో విధాత హిరణ్యగర్భ సమవర్తతాగ్రే, అంటే రుద్రుని చూపు చూసే, రుద్రుని ఆకారం చూసే బ్రహ్మదేవుడికి అలాంటి అద్భుతమైన ఆలోచన వచ్చింది, రక్షించబడ్డాడు. అది విశేషం. మరి వేరే మంత్రులకి మళ్ళీ పెడదాం. స్వస్తి.